హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు బీన్స్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి అయితే మనం చూసేద్దాము. అందరిలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. సో మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. ఈ బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: 1/2 kg బీన్స్ బాగా వాష్ చేసుకొని నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ బీన్స్ అందులో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. 1/2 టీ స్పూన్ కల్లుప్పు ఇందులో వేసుకున్నాను. ఈ గిన్నెని తీసి స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ అన్నీ కూడా బాగా డ్రైన్ అయ్యేదాకా అయితే మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాటర్ అన్నీ కూడా బాగా డ్రైన్ అయ్యి బీన్స్ అన్నీ కూడా బాగా ఉడుకుతాయో మనం ఈ గిన్నెని స్టవ్ మీద నుంచి కిందకి దించేసుకుంటాము. ఈ బీన్స్ అన్నీ కూడా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా కూడా ఈ బీన్స్ నుంచి రిమూవ్ చేయాలి. సో ఇది ఎలా చేస్తున్నాం ఈ ప్రాసెస్ అనేది మనం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాము, మీరైతే చూడొచ్చు. Broken bones, broken heart, where can I be mended? A little lonely. సో ఎప్పుడైతే ఈ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతాయో ఇప్పుడు మనం ఈ బీన్స్ ఫ్రైకి ఒక మసాలా అనేది మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మసాలాకి కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 6-7 ఎండుమిరపకాయలు, 50 గ్రాముల కొబ్బరి, 10 వెల్లుల్లి రెబ్బలు. ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా అయితే మనం కట్ చేసుకోవాలి. అలాగే ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను. మిక్సీ జార్లో పౌడర్ అయితే ఎలా వస్తుందో మనం అయితే ఈ వీడియోలో చూడొచ్చు. పౌడర్ అంతా కూడా మరీ ఎక్కువ మెదక్కుండా ఉండేలాగైతే మనం చేసుకోవాలి. అప్పుడు మనకి బీన్స్ టేస్ట్ అనేది బాగా వస్తుంది బీన్స్ ఫ్రైకి. ఒక బాండల్లో 50 ml ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయ్యేదా కొంచెం వెయిట్ చేద్దాము. ఆయిల్ ఎప్పుడైతే బాగా హీట్ అవుతుందో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. Body's tired, feeling faint. Where can I lay myself down? Eyes are red. ఎప్పుడైతే ఈ స్పీసెస్ అన్నీ కూడా బాగా చిటపటా ఉంటాయో మనం బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బీన్స్ని అంతా కూడా మనం ఆయిల్లో బాగా వేగనివ్వాలి కొద్దిసేపు. ఎప్పుడైతే బీన్స్ అంతా కూడా బాగా వేగుతాయో ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఉన్న పొడిని ఇందులో వేసుకుంటాము. ఈ పొడంతా కూడా బాగా బీన్స్కి పట్టేలాగా అయితే మనం బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఒకసారి అయితే చూసుకోండి, మీకు ఏమన్నా సరిపోకపోతే కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరైతే చూడొచ్చు ఎలా వచ్చిందో, ఎంత డెలిషియస్ అండ్ టేస్టీగా ఉందో. మీరు కూడా ఖచ్చితంగా అయితే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ బాక్స్లో అయితే ఎలా వచ్చిందో ఒకసారి అయితే తెలపండి. నేను ఈ బీన్స్ ఫ్రైని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.